నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ అనేది మనందరికీ తెలిసిందే. ఇరాన్లో కూడా ఒక బలూచిస్తాన్ అనేది ఉంటుంది. సో ప్రపంచానికి పాకిస్తాన్ బలూచిస్తాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా చూపెడుతుంది. కానీ నిజంగా బలూచిస్తాన్లో ఉన్న యువకులు ఉగ్రవాదులేనా? అసలు బలూచిస్తాన్ యువకులు పాకిస్తాన్పై ఎందుకు అంతగా పోరాటం చేస్తున్నారు? అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే బలూచిస్తాన్లో, అంటే పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో ఇండియా జిందాబాద్, జైహో మోడీ, జైహో హిందుస్థాన్ అనే నినాదాలు ఎందుకు వినపడుతున్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. సో ఇటీవల మనం చూసుకుంటే శత్రుదేశం పాకిస్తాన్లో ఇండియా జిందాబాద్ అనే నినాదాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? నిజంగా బలూచిస్తాన్కు ఇండియాకు ఏంటి సంబంధం? ఒకప్పుడు బలూచిస్తాన్ ఇండియాలో కలవాలని చూసిందా? నేటికి బలూచిస్తాన్ ఇండియాలో కలిసేందుకు ఉవ్విళ్ళూరుతుందా? కానీ మన పాలకులు ఎందుకు బలూచిస్తాన్ని భారత్లో కలుపుకోలేదు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బలూచిస్తాన్లో ఉన్న పౌరులు తీవ్రవాదులకు అడ్డాగా మారని పాకిస్తాన్లో సొంత దేశ పౌరులను కూడా ఉగ్రవాదులనే ముద్ర వేసింది. సో ఉగ్రవాద దేశం పాకిస్తాన్ అనేది తెలిసిందే, కానీ బలూచిస్తాన్ అనేది అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, అక్కడ వనరులకు కూడా కొదవలేదు. ఆ వనరులను వినియోగించుకొని అక్కడ అభివృద్ధి చెందే పరంగా కూడా పాకిస్తాన్ చర్యలు తీసుకోవట్లేదు. బలూచిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిని నానా చిత్రహింసలకు గురిచేస్తుంది. దీంతో అక్కడున్న యువకులు సాయుధ దళాలుగా ఏర్పడి పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసే స్థితికి ఇప్పుడు పరిస్థితులు వచ్చాయి. సో అటువంటి యువకులకు భారత్కు సంబంధించి ఆయుధాలు అందుతూ ఉన్నాయి. భారత్ కోసమే వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇటీవల పాకిస్తాన్లో ఉన్న ఉగ్రమూకలు హతమవుతున్నారు. అంటే రా ఆపరేషన్ ద్వారా ఏ ఉగ్రమూకలైతే హతమవుతున్నారో ఆ ఉగ్రమూకలందరికీ కూడా భారతే సాయం చేస్తూ ఉంది. ఆ ఉగ్రమూకలు అంతమొందించేందుకు ఈ బలూచిస్తాన్ యువకులకు భారతే సాయం చేస్తుంది అని చెప్పి నానా యాగి చేస్తుంది పాకిస్తాన్. ఇక తీవ్రవాద మూలాలు ఏ దేశంలో ఉన్నాయి అంటే ఆ తీవ్రవాద మూలాలు ఉన్నది పాకిస్తాన్లోనే. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం ఉన్నా దాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి భారత్ చేస్తున్న కృషి ప్రపంచ దేశాలందరికీ కూడా తెలిసిందే. ఇక ముఖ్యంగా చెప్పాలంటే బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ చెప్తున్న ఉగ్రవాదులకు భారత్ నిజంగా సాయం చేస్తుందా అంటే బలూచిస్తాన్ పౌరులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా భారత్తో కలవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ టైం నుంచి కూడా వారు భారత్తో కలిసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అప్పుడున్న నాయకులు అంగీకరించలేదు. ఇరాన్లో కూడా ఒక బలూచిస్తాన్ అనే ప్రాంతం ఉంది, అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన మూలాలు ఉన్నాయి. ఇటు పాకిస్తాన్లోనూ బలూచిస్తాన్ ఉంది, ఇరాన్లోనూ బలూచిస్తాన్ ఉంది. ఇవి రెండూ కలిసి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలను చేసే యువకులనే పాకిస్తాన్ ఉగ్రమూకలుగా, ఉగ్రవాదులుగా ఒక పేరు పెట్టేసింది. సో ఎందుకు పాకిస్తాన్ భారత్పై ఆరోపణలు గుప్పిస్తుంది అంటే ఇటీవల 15 రాకెట్లు పాకిస్తాన్ ఆర్మీపై ముప్పేట దాడి చేశాయి. ఆ దాడితో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ ఉలిక్కిపడింది. ఆ దాడి వెనక భారతే ఉంది, భారతే ఇటువంటి బలమైన దాడులను చేయగలదు అనేది పాకిస్తాన్ ఆరోపిస్తున్న బలమైన ఆరోపణ. ఈ దాడులను అణిచివేసేందుకు, వారు లేవనెత్తుతున్న నినాదాలను తగ్గించేందుకు పాకిస్తాన్ బలూచిస్తాన్లోని యువతను టార్గెట్గా చేసుకుని అక్రమ అరెస్టులు కూడా చేసింది. వారిని విడిపించేందుకు బలూచిస్తాన్ యువకులు సాయుధ దళాలుగా మారి పాకిస్తాన్పై నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నారు. వీరికి ఆయుధాలను భారతే అందిస్తుందా? ఆయుధాలు భారత్కు చెందినవే అని చెప్పి పాకిస్తాన్ ఆరోపణిస్తున్న దాంట్లో నిజమెంత అనేది పాకిస్తాన్ పాలకులకే తెలియాలి. అయితే ఎక్కడ ప్రపంచంలో ఉగ్రమూకలు ఉన్నా వాటిని ఏరివేయటంలో మాత్రం భారత్ ఎవరికైనా సాయం చేస్తుంది. అందులో భాగంగానే బలూచిస్తాన్ యువకులకు కూడా భారత్ సాయం చేసిందా అంటే నిఘా వర్గాల సమాచారం ప్రకారం చేసిందనే చెప్పాలి. సో ఏది ఏమైనా ఉగ్రమూకలను ఏరివేయటానికి సంబంధించే బలూచిస్తాన్ యువకులకు భారత్ సాయం చేస్తుంది. సో బలూచిస్తాన్ యువకులు స్వతంత్రంగా వారి పరిపాలన వారు కొనసాగించాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వారికి కావలసిన వసతులు కల్పించడం, అక్కడ ఉన్న వనరులను వినియోగించుకోలేక, వారిని తమ దారికి తెచ్చుకోలేక భారత్పై విషం కక్కుతోంది పాకిస్తాన్. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.